చేస్తున్నారు రోహిత్ సార్ మనం చూడవచ్చు బాణసంఖ్య కూడా కాలుస్తున్నారు పోలీసులు అంతా వాళ్ళని అడ్డుకుని తోపులాట జరుగుతూ పోలీసులకు వాళ్ళకి మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు తోపుకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది రోహిత్ వాళ్ళందరూ కూడా పోలీసులు తోడుకుంటూ ముందుకు వచ్చేస్తున్న వాళ్ళు అడ్డుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు పోలీసులు టీడీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా పోలీసులు మనం చూడవచ్చు మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళంతా వెళ్తే నివాసం వైపుకి వీళ్ళంతా కూడా దూసుకొస్తున్నటువంటి విషయాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో చూడొచ్చు కార్యకర్తలకు సంబంధించిన అంశంలో అనుచరులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు తమ మీద ఎందుకు దాడి చేశారు కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కుర్చీలు కర్రలతో ముందుకు వస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు పోలీసుల మీద కూడా తిరగబడుతున్నటువంటి దృష్టి మనం చూడొచ్చు తమకు అలాంటి అన్యాయం జరిగింది ఒకటిని కలవడానికి వస్తే ఈ విధంగా దాడి చేస్తారా అంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రాజేష్ మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగారు యార్లగడ్డ అనుచరులు. కుర్చీలు కూడా పైకి లేపారు. కొన్ని వస్తువులను అక్కడ తగలబెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీతో మాట్లాడాల్సిందే, వంశీ బయటికి రావాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బలగాలు అక్కడ భారీగా మోహరించున్నాయి. బలగాలతో కూడా కార్యకర్తల ఆందోళనకారులు వాగ్వాదానికి దిగుతున్నారు. మమ్మల్ని ఇన్నాళ్ళు వంశీ చాలా ఇబ్బందుల పాలు చేశారు, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు వంశీ సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తల ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొన్ని వస్తువులకు అక్కడ నిప్పు పెట్టారు, కొన్ని కుర్చీలకు నిప్పు పెట్టారు. అలాగే రాళ్ళు కూడా రువ్వడంతో వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కొన్ని కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక దశలో వెనక్కు వెళ్ళిన కార్యకర్తలంతా, బారికేడ్ల అవతలకు వెళ్ళిన కార్యకర్తలంతా మళ్ళీ భారీగా వల్లభనేని వంశీ ఇంటి వైపు దూసుకొచ్చారు. పోలీసు బలగాలు వాళ్ళని వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వినకుండా మీరేమైనా చేసుకోండి, లాఠీ దెబ్బలకైనా సరే మేము సిద్ధం, కానీ వల్లభనేని వంశీ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే అంటూ పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తోంది. కానీ ఇన్ని రోజులు మేము ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొస్తూ వల్లభనేని వంశీ బయటకు రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదయం కొడాలి నాని ఇంటి ముందు కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వల్లభనేని వంశీ కబడ్డారంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. యార్లగడ్డ అనుచరులు భారీగా వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకు చేరుకుని పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒకసారి వల్లభనేని వంశీని బయటికి రమ్మనండి, మాతో మాట్లాడి వెళ్ళమనండి అంటూ నినాదాలు చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? పోలీసుల మీద ఎదురుదిరిన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. చల్లా చెదురు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ మీద చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. పోలీసులు కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పటి వరకు ఎదురు చూశారు. ఇప్పుడు తరిమి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా వాళ్ళ మీద దాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కార్యకర్తలందరూ కూడా చల్లా చెదురు చేస్తున్నారు, పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు అటు ఒకసారి ఎవరికి వాళ్ళు అటు వెళ్ళిపోయిన పరిస్థితి, ఒకసారి ఎవరు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని. యార్లగడ్డ రాళ్ల దాడి కూడా జరుగుతుంది. అటువైపు నుంచి రాళ్ల దాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అటువైపు రాళ్ల దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. గాజు బెంకులతో కూడా దాడి చేశారు పోలీసుల మీద. ప్రస్తుతం పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. రాళ్లతో వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి పక్కకి వెనక రాళ్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్, ఒక పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా మారింది. పోలీసుల మీదకి రాళ్ళు ఉరుగుతున్న దృశ్యాలు ఇవన్నీ పెద్ద రాయి పోలీసుల వైపు దూసుకొచ్చింది. అటు యార్లగడ్డ అనుచరులు కూడా వెనక్కు తగ్గడం లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ పెద్ద రాళ్లను పోలీసుల వైపు విసిరారు. పోలీసులు కూడా మళ్ళీ వెనక్కు పరిగెట్టుకుని వస్తున్నారు. ఒక దశలో పోలీసులు యార్లగడ్డ అనుచరులను తరిమారు. యార్లగడ్డ అనుచరులు వెనక్కు పరిగెట్టారు. మళ్ళీ యార్లగడ్డ అనుచరులు ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు కూడా వెనక్కు ఇటువైపు పరిగెట్టుకుని వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తూ ఉండటంతో పోలీసులు అటు ఇటు చెదరగొట్టారు. కానీ మేము లాఠీ దెబ్బలకైనా సరే సిద్ధమంటూ యార్లగడ్డ అనుచరులు ఆందోళన చేస్తున్నారు. మేము వల్లభనేని వంశీ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డామంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద బండరాళ్లను పోలీసుల పైకి కూడా విసిరారు. పోలీసులు యార్లగడ్డ అనుచరులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక దశలో వెనక్కు వెళ్లిన కార్యకర్తలు మళ్ళీ పోలీసుల వైపు రాళ్ళు వస్తున్నాయి.
పోలీసుల వైపు దూసుకొస్తున్న రాళ్లను కూడా చూస్తున్నాము. పోలీసులు సాయుధులై ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులపై రాళ్ళు